హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 100 ఎక్కాలు 100 టేబుల్స్ ఒకే ఒక్క ట్రిక్తో సింపుల్గా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఆ ఒక్క ట్రిక్ ఏంటో తెలుసుకుందాం. మనందరికీ చిన్నప్పటి నుంచి 1 to 9 టేబుల్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. సో మనకి 1 to 9 టేబుల్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. మీకు వచ్చు కదా, వచ్చే ఉంటాయిలే. ఇప్పుడు మనం ఈ వీడియోలో 11 to 100 టేబుల్స్ అనేవి ఒకే ఒక్క ట్రిక్ ఉంటుంది. ఆ ఒక్క ట్రిక్ తెలుసుకుంటే మీకు ఈజీగా ఏ టేబుల్ అడిగినా సరే ఈజీగా చెప్పేస్తారు. ఆ ట్రిక్ ఇప్పుడు తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 టేబుల్ అనేది ఈజీగానే ఉంటుంది, 11 టేబుల్ అనేది ఈజీగా ఉంటుంది. 12th టేబుల్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 12th 7 ఎంత, 84. ఇది నాకు వచ్చు కాబట్టి నేను చెప్పేసాను. రాని వాళ్ళు మరి ఎలా చెప్తారు, వాళ్ళ కోసమే ఈ ట్రిక్ అనమాట. ఎంత సింపుల్ అంటే చాలా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ 12ని 2గా డివైడ్ చేసేద్దాం. 12ని 2గా డివైడ్ చేస్తే ఎంత అవుతుంది, ఈ విధంగా 12ని 2గా ఈ విధంగా డివైడ్ చేయొచ్చు, 10 + 2గా. ఇప్పుడు దీన్ని ఇంటూ 7 చేద్దాం. అప్పుడు ఎలా వస్తుందో చూడండి. 7 పదులు ఎంత, 70. 7 14 + 14 ఎంత, 84 అయింది. ఇదే కొంచెం మాడిఫై చేస్తే ఇంకా సింపుల్గా చేయొచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. 12 × 7. ఫస్ట్ ఈ చివరుండేదానికి మల్టిప్లై చేసేయాలి. అప్పుడు 7 వస్తుంది, 0 పక్కన యాడ్ చేసేయాలి. తర్వాత ఈ 2 మల్టిప్లై చేసేయాలి, 14 వస్తుంది, దీనికి యాడ్ చేసేయాలి, 84. ఇంతే. దీన్ని ఇంకా మన మైండ్లో క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా సింపుల్గా చేయొచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం 14th టేబుల్ని ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 14th 6 ఫస్ట్ 1 × 6 అవుతుంది. 6 పక్కన 0 పెట్టుకున్నాం కాబట్టి 60 అవుతుంది. 4 6 ఎంత, 24. 24ను 60 ఎంత అవుతుంది, 84 అవుతుంది. 24ను 60 ఎంత అవుతుంది, 84. కాబట్టి 14 6 84. సో ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పెద్ద నెంబర్ తీసుకుందాం. 26 7 తీసుకుందాం. 26 7 ఎంత అని అడిగాడు అనుకో, అప్పుడు మనం ఎలా చేయాలి, సేమ్ ఇలా ఈ ట్రిక్కే. 2 7 ఎంత, సేమ్ ఈ ట్రిక్కే. 2 7 ఎంత, 14. 14 అంటే పక్కన 0 పెట్టుకోవాలి. 6 7 42. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 182. దీన్ని ఇప్పుడు మైండ్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒకసారి చూద్దాం. 37 8 ఎంతో ఇప్పుడు చూద్దాం. 3 8 ఎంత అవుతుంది, 3 8 24. 24 అంటే 240. 7 8 ఎంత అవుతుంది, 56. 240 + 56 ఎంత అవుతుంది, 296. అలాగే ఇంకొకటి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 46 తీసుకుందాం. 46 7 ఎంత అని అడిగితే ఇలా చేయొచ్చు. 4 7 ఎంత, 28 అంటే 280. 6 7 ఎంత, 42. 280 + 42 ఎంత అవుతుంది, 322 అవుతుంది. సో ఈ విధంగా మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా సింపుల్గా చేసేయగలుగుతారు. ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల మీకు కొంచెం కన్ఫ్యూజ్ లాగా ఉంటుంది. ఫస్ట్ టైం వింటే మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా సింపుల్ అయిపోతుంది. ఈ ట్రిక్స్ అనమాట మీకు ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, మీరు అర్థమెటిక్లో ఒక సమ్ చేసేటప్పుడు చివరిలో క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది వస్తుంది కదా, చివరిలో మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా గుణిస్తే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇప్పుడు ఈ ట్రిక్ కానీ మీరు ప్రాక్టీస్ చేశారనుకో, చాలా సింపుల్గా తక్కువ టైంలో క్యాలిక్యులేషన్ అనేది చేసేస్తారనమాట. అందువల్ల అలాంటి టైంలో ఈ ట్రిక్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 87 తీసుకోండి. 87 4 అని అడిగాడు అనుకో, 8 4 ఎంత, 32 అంటే 320. 7 4 ఎంత, 28. 320 + 28 ఎంత అవుతుంది, 348 అవుతుంది. చూడు, సింపుల్గా చాలా సింపుల్గా చెప్పేయచ్చు అనమాట. ఇంకోటి 97 తీసుకుందాం. 97 × 5 అనమాట. 97 5 ఎంత అని అడిగితే 9 5 ఎంత, 45. 45 అంటే 450, చివరిలో 0 యాడ్ చేసుకోవాలి, 450. 7 5 ఎంత, 35. 45 ఎంత, 450 + 35 ఎంత అవుతుంది, 485 అవుతుంది. సో ఇంతే సింపుల్గా. మీరు ఒక్క 5 6 ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంకా సింపుల్గా మైండ్, పెన్ను పేపర్ యూజ్ చేయకుండా మైండ్లో క్యాలిక్యులేట్ చేసి ఈజీగా చెప్పేస్తారనమాట. అంత సింపుల్గా వచ్చేస్తుంది. సో ఈ ట్రిక్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.